ఆ సాక్ష్యం ఏంటంటే, పోయిన నెలలో గుడ్ ఫ్రైడే పండుగ కంటే నా భర్త జైలుకి వెళ్ళిండు. జైల్లో ఉన్నాడు. అది మా యారాల దగ్గరికి ఒక అతను తాగి రావడం వల్ల చేనికై బోంగ చూసి పెద్ద రాత్రిలు వచ్చిన వల్ల మా మరిదితోని మా యారాలు చెప్పడం వల్ల ఆ పొద్దుగాల పోయి అడిగితే లేడని వాళ్ళు చెప్పడం వల్ల సాయంత్రం పూట అక్క మరి ఆడు ఇట్లొచ్చి ఇట్లా చేసిండు, మా ఇల్లు కడకున్నది, మీ ఇల్లు కట్టుకుంటామని చిన్న గుడిసె పెట్టుకొని తడికలేదు ఏమీ లేదు, ఆడు పెద్ద రాత్రి వచ్చి ఇట్లా వాడు ఇట్లా నన్ను అన్నాడు. 4 సార్లు వస్తే 4 సార్లు ఇది మీ ఇల్లు కాదురా అని నేను ఇట్లా అటు బొమ్మని చెప్పిన. ఆయన వచ్చిండు. ఎందుకు వచ్చినామని నేను కట్టె పట్టుకుంటే ఆడు నా దగ్గరికి వచ్చేసరికి పక్కింటికి నేను ఊరికి వాళ్ళని లేపి ఇట్లా చెప్పడంతో వాళ్ళు కరెంట్లు ఎత్తా వెళ్ళిపోయిండని చెప్తే సరిపోతే అవి వస్తే వచ్చిండు కానీ వదిలేయ అంటే లేదు, రండి మీ మరిది పోయింది రండి అని అడగాలి అని అంటది. నేను వాళ్ళు పోయినా సానిసేపటికి నేను పోయేసరికి మా మరిది ఆయన గుంజుకొని వచ్చి బయటికి తీసుకొచ్చిండు. వాడు గుంజ పట్టుకున్నాడు. బయటికి రారా అంటే వాడు రోడ్డు మీదకి రమ్మంటే వస్తలేదు. మేము రోడ్డు మీద చేరే చూస్తున్నాం. మా మరిది నేను చాలా మంది ఉన్నారు. ఇంకో మరిది వచ్చిండు, కట్టె పట్టుకొని వచ్చి కొడుతుంటే ఆ కట్టె ఆ గుడిసె మీద ఉన్న కట్టెకి తలిగి ఆ కట్టె ఈ కట్టె కింద పడ్డది. మా మరిది ఆ 2 కట్టెలు తీసి పక్కకు పెట్టి చేయితోని 2 దెబ్బలు మాత్రం కొట్టిండు. ఆ తర్వాత మా ఆయన గొర్రెలకు పోయి వచ్చిండు. మా ఆయనకు తెలియదు, మరి ఎట్లయితే తెలిసిందో అలాంటి ఆట ఇంకా అస్సలు వెళ్ళాడు. కానీ వచ్చిండు, ఆయన వచ్చిండు. ఆయన ఆ బొక్క బోర్ల బండి ఉన్నా అని తల మించాలి 2 దెబ్బలు ఇట్లా కొట్టిండు. కొట్టగానే ఒకతను మా ఊరాయన కాదు, ఆడు పెద్ద సప్పుడుతో వచ్చిండు. వచ్చి ఆయన కొట్టలేదు కానీ తాగి ఉన్నాడు. ఆ సప్పుడికి బాగా కొట్టిండ్లని చచ్చిపోయినాక బతికున్నప్పుడు అనలేరు, చచ్చిపోయినాక బాగా కొట్టి ప్రైవేట్ పార్ట్స్ కూడా మొత్తం బలాగొట్టి బొక్కలు ఇరగొట్టి కిడ్నీలు బలాగొట్టి చంపేసిండ్లని కేసు పెట్టి నా భర్త గురి ఫ్రైడే పండుగ వచ్చినప్పుడు నా భర్త ఎప్పుడైనా క్రిస్మస్గా గురి ఫ్రైడేకి వచ్చేవాడు. ఏలి అన్న వందనాలు అన్నని మందలు ఇచ్చినప్పుడు అబ్రాహం అన్న కూడా ఉన్నప్పుడు మన సంఘం వాళ్ళ ప్రేమ ఇంత మంచిగా ఉంటుంది, ఇంత పలకరిస్తలని ఏలి అన్న అన్నప్పుడే నా కళ్ళెమ్మడి నీళ్ళు గారిపోతాను. కానీ నేను చెప్పలేకపోతాను. నా భర్త కొట్టలేదు, నా మరుదులైతే ఏం కొట్టలేదు. ఆ 2 దెబ్బలకి అతడు చనిపోడు. కానీ అది కేవలం కావాలని కక్షతోని చనిపోయినాక మా మీద కేసు పెట్టిళ్ళు. 14 రోజుల రిమాండ్కు వెళ్ళొద్దని 3 నెలలు కాదు వాళ్ళనే ఉండాలని సర్పంచ్ మరి మాతో మిత్రులు నా సొంత వాళ్ళు అందరూ మా బాబాయ్ కాడికి ఫీజు ఇచ్చాము. అతను కూడా ఊర్లో మాటలు పట్టి వెళ్ళనీయకుండా లాయర్కి కూడా బెదిరించి ఫోన్లు చేయడం జరిగింది. సర్పంచ్ నేను కార్యదర్శి మేడాన్ని నేను సంతకాలు పెట్టనీయను, వాళ్ళు ఎన్ని రోజులైనా వాళ్ళనే ఉండాలని సర్పంచ్ చెప్పడం. నా భర్తని సూంచేది వారానికి 2 రోజులు, సోమవారం శుక్రవారం. మరి అలా అయ్యా శుక్రవారం నా పిల్లలు 2 2 రోజుల సెలవు అని రంజాన్ ఉగాదని 2 సెలవులు ఇచ్చిండ్లని 2 రోజులు ఇచ్చిండ్లను
నా పిల్లలు నర్సంపేటలో మా ఆడిబిట్టుంటే ఆడికి వచ్చిండ్రు. అమ్మ మనం పాపం చూడబోదామని అని అంటే, వద్దు బిడ్డ, మనం అక్కడికి వెళ్ళొద్దు, మన అయ్య ఎర్రారం వస్తాడా, ఏమిచ్చాడైనా మనం దేవుడు ఏం మాట్లాడతాడా అయ్య ద్వారా, ఆ మాట ఇందాము మన బాబుని విడిపిస్తాడని మేము ఎర్రారం వెళ్ళడం జరిగింది. ఎర్రారంలో దేవుడు అదే మాట్లాడిండు, చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తానని, ఏటగాని ఊరిలో నుంచి విడిపిస్తానని దేవుడు అనేది మాట్లాడి ఉన్నాడు. అంతకుముందు అది జరిగే ముందు ఆదివారం నేను వెళ్ళినప్పుడు దేవుడు అదే నాకు బయలుపరిచి ఉన్నాడు సేవకుని ద్వారా. శోధన సహించువాడు ధన్యుడు అని, లోకమనే నింద, రోగమనే నింద ప్రతి ఒక్కటి క్రైస్తవునికి వస్తుందని, ఇదంతా మనం నెట్టి వేసుకుంటూ ముందుకు సాగాలని మన గురి, పరలోకపు గురి అని సేవకుడు చెప్పడం, అదన్న 3 రోజులకి ఈ సీఎం జరగడం అంతనే దేవునికి తెలిసే ఉన్నదని. లోకం ఎంత నింద చేసినా కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా ఆత్మీయ తండ్రి నా సంఘం అంతా ప్రార్థిస్తాడు. నేను అయ్యకు అదే రోజు చెప్పిన, అయ్యా ఇది నా మేలుకే కానీ ఈ కీడుకైతే కాదయ్యా, ఇంత నిందపడ్డదయ్యా అని నేను ఇది ఒక్కటే మాట్లాడి అయ్య కాళ్ళ మీద పడి ఏడవడం. మళ్ళీ శుక్రవారం మళ్ళీ బాబుకై పోదామంటే వద్దు, మనం ఇటే వెళ్ళొద్దాం, మనం ఇల్లెందుకు వద్దాం బిడ్డ మనం అని మళ్ళీ ఇక్కడికే రావడం. నా భర్తకు పోయిన 4 రోజులకు ఒక సోమవారం వరకే నేను చూసిన కానీ ఏ రోజు నేను వెళ్ళలేదు, ఏ రోజు ఆయన ఫోన్ చేయలేదు. అలా నేను ఇల్లందు వస్తుంటే నేను స్టేజ్ కాడ దిగే ముందే ఫోన్ చేసిండు. ఎన్నడొక్క రోజు మీరెవరు అని నేనే ఫోన్ చేయమన్నవాట అని అంటాడు. అంటే నేను అన్న వందనాలన్న అబ్రాహం అన్నవా అని నేను అంటున్నా. కాదు అంటే ఇంకెవరు మీ పేరు చెప్తే నాకు తెలుస్తుంది అని అంటే నేను జగదీశ్వరిని అని మాట్లాడిండు. నేను ఏడుస్తా ఉన్నా, ఇన్ని రోజులకి నీకు ఇవాళ గుర్తొచ్చిందా ఫోన్ చేసినావు అని ఏడుచుకుంటూ ఆ స్టేజ్ దాటి అక్కడికి మూల మీదకి ఆపండి సార్ అంటే తిడుతున్నారు. నేను వెనకకుండేసరికి ముందోది 3 ఉన్నారు దిగిన్లు. నేను పోయేసరికి సారు ఆపండి సార్ అంటే బుద్ధి లేదు మీకు, ఎక్కడన్నా చేరుంటలేను సారు, నాకంటే బుద్ధి లేదు సారు, మీరన్నా ఆపండి సారు అని పిలిచి సారు అంటే అక్కడ మూల మీద ఆ పోలీస్ స్టేషన్ అవతల ఆపితే మళ్ళీ అక్కడి నుండి నేను ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ అదే రాత్రి ఆ పాటలో కూడా దేవుడు దేవుడు నన్ను ఈడిపిస్తాడు, నా దాహం తీర్చుతాడు అని. లోకమైతే నేను కొట్టిందని నేను దగ్గరికి కూడా పోలేదు. ఎవ్వరు కూడా ఆ 2 మొగోలే కొట్టిళ్ళు, మనిషికి 2 దెబ్బలు కానీ లేదు ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి పొద్దున్న దానిక 4 సార్లు కొట్టి కొట్టలేదు కానీ లోకమని నింద. ఆయనను నా దేవుడు గొప్పవాడు, నన్ను ఎన్నడూ సిగ్గుపరచని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. మరి ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యతో మాట్లాడి ఉన్నాం. అయ్యా ఇట్లనయ్యా వెళ్ళనియమంటాను, ఇట్లనని చెప్తే ఏం కాదులే ప్రార్థన చేద్దాం వెళ్తాడని అయ్యా చెప్పడం జరిగింది. 6వ తారీఖు వరకు ఇక్కడే ఉండి సోమవారం నా పిల్లలు మళ్ళీ ఇటు సిటీ కొత్తగూడెం వెళ్ళడం జరిగినది. మళ్ళీ నేను ఒక్కదానే మహబాద్ వెళ్ళి నేను నా భర్తని చూడటానికని నేను వెళ్తుంటే ఫోన్ వచ్చింది, 9వ తారీఖున బేలు వస్తుందని. ప్రభునేశ్వరి పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. నేను అక్కడికి పోయినా చూస్తే నా భర్త అయితే అప్పటికి 25 రోజులు అయితానే ఇంత కళ్ళు వెళ్ళి ఘోరంగా ఉన్నాడు. అదే 9వ తారీఖు లాయర్ ఫోన్ చేస్తానని ఫోన్ చేయలేదు. అయ్యా లాయర్ ఫోన్ చేస్తానని ఫోన్ చేయలేదయ్యా, పొద్దుగాలనే చేస్తానన్నాడట కానీ ఫోన్ చేయలేదయ్యా అని. ఇవాళ బేలిత్తలాట అయ్యా అని అయ్యతో చెబితే అయ్యా ప్రార్థన చేసిండు. అదే రోజు ప్రభునేశ్వరి పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. అదే రోజు నా భర్త 9వ తారీఖున బయటికి వెళ్ళడము వచ్చేసరికి 11 గంటలు అయింది. అక్కడికి పోతానికి పోయి వాళ్ళకి దిగదుడ్చడానికి అన్ని పసుపు ముద్దలు అన్నీ చేసుకున్నారు. పోతాళ్ళు నువ్వు వస్తావా అన్నలు. ఏంటిది అన్న వాళ్ళకి తీసేస్తానికంటే బావకైతే వద్దు పక్కకి పెట్టాలి, నేను కూడా వస్తా పండి అని నా భర్త కూడా వచ్చేసేపు ఉండి పసుపు ముద్దలు ఇద్దరు మా మరుదులకు తీసేసిళ్ళు. మా ఆయనను బండెక్కి ఇంటికాడ దిగమని నేను అన్నా. నేను నడిచి వచ్చేసరికి మళ్ళీ బండెక్కి మళ్ళీ వాళ్ళతోనే మళ్ళీ పోయిండు. మరి నా భర్త వస్తే దేవుడు ఇంత గొప్ప కార్యం చేసి ఉన్నాడు కదా, నేను అయ్యతో ప్రార్థన చేపిస్తా కదా అని నేను ఫోన్లు చేసి రమ్మని రాలేదు. దేవుడైతే కార్యం చేశాడు కాబట్టి దాన్ని వెళ్ళారా. ఉదయం సాయంత్రం లైవ్ ప్రోగ్రామ్ వింటారు వారు. ఉదయం సాయంత్రం లైవ్లో ప్రోగ్రామ్ వింటుంటారు. వాక్యం లైవ్ వస్తున్నప్పుడు విని ఆ వాక్యాన్ని బట్టి వారు ప్రతిదినం కూడా స్థిరపడుతుంటారు. దేవుడు ఇది మాట్లాడాడు కదా, ఇది వస్తుంది కదా అని ఈ విధంగా మాట్లాడంటారు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళు బలపడి స్థిరపడి నిలిచారు. చాలా మంది వాక్యము వింటే నాకు చాలా మంది సాక్షిస్తారు, దేవుడు ఈరోజు మాకు సోదరు రాబోతుంది, లేదా మేము ఇది స్థిరంగా ఉండాలి, చాలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతుంటారు. మరి వాళ్ళ భర్తను కూడా వాళ్ళ భర్త కొట్టకపోయాను దేవుని సన్నిధిలో. మరి దేవుడైతే సహాయం చేశాడు. చెరబారక బంధుమిత్రులు బట్టి అయితే ఉన్నదమ్ములు కనుక వారు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు తీసుకెళ్లి జైలు వేసినప్పుడు వారు ఏం ఏడ్చేది అంటే వాళ్ళు ఏం కొట్టలేదు, కానీ కొట్టిన వారు వాళ్ళు కొట్టారు. అయితే తను చనిపోవటం అది జరిగింది. ఆ బెయిల్ అయితే అది వచ్చేది కాదు, కానీ పరిశుద్ధ దేవుని కృపను బట్టి ఆ కార్యం దేవుడు చేశాడు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. మొన్న జరిగింది, టాయిలెట్ బంద్ అయింది. శుక్రవారం బంద్ అయింది. సోమవారం అయ్యకు ఫోన్ చేసి నేను 2వ రోజు ఫోన్ చేస్తే అయ్యకు ఫోన్ కలుస్తలేదు. అస్సలు ఫోన్ కలసకుంటే అబ్రాహ్మణకు చేసి అన్న వందనాలు అన్న పరిస్థితి ఇట్లా, నాకు టాయిలెట్ బంద్ అయింది అన్న, ఇట్లా జరిగిందన్న అంటే అయ్యా చాలా దూర ప్రాంతాలకు పోతే ఫోన్ కలవదక్క అని ప్రార్థన చేసిండు. మొత్తం ఇక్కడికి మొత్తం నిక్కపడిచింది 2 రోజులు టాయిలెట్ పోకుంటే. వాళ్ళు అట్లనే అయ్యా అన్న ప్రార్థన చేసినాక ఈ అవస్థ తగ్గింది, కానీ టాయిలెట్ అయితే అస్సలు లేదు. మళ్ళీ అయ్యకి సోమవారం రోజు మళ్ళీ నేను ఫోన్ చేయడం జరిగింది. అదైనా మళ్ళీ వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి, నా కుమారుడు కూడా ఇక్కడనే ఉన్నాడు,
మీ అమ్మకి ఇట్లా మూత్రం బంద్ అయిందిరా, హాస్పిటల్కి నువ్వు వచ్చి తీసుకుపోతావా అనుకోకుండా ఇట్లా మొన్న అన్నది కాదు బాపు, అయ్యతోని ప్రార్థన చేయించుకుంటానన్నది, చేయించుకోలేదా అని అంటే అయ్య కట ఫోన్ కలసలేదట, సాయంత్రం పూట చేస్తే అని చెప్తే మళ్ళీ అమ్మకి అంటే మళ్ళా నాకు తెచ్చి అమ్మ నువ్వు ప్రార్థన చేయించుకోలేదా అనమ్మా అంటే చేయించుకుందాం, ఇట్లా అయింది బిడ్డ ఇవ్వాలి నేను చేయించుకుంటానని 8 గంటల టైము. అయ్యా వందనాలు అయ్యా, నాకు మూత్రం బంద్ అయ్యి 4 రోజులు 3 రోజులు అయితే అందయ్యా, కానీ అప్పటికి 4 రోజులు సోమవారం 1వ తారీఖున నాకు టాయిలెట్ బంద్ అయింది. అయ్యా ప్రార్థన చేసిన 15 నిమిషాలకే మూత్రము దేవుడు ఎంతగానో నా ఆత్మీయ తండ్రి ప్రార్థన వాడిని దేవుడు నన్ను బతికించుకున్నాడు. నన్ను నా కుటుంబం కోసం అందరికి చేతులెత్తి మొక్కుతున్నా. అయ్యాకి వందనాలు. నా కుటుంబం కోసం శోధనలో మేము సాయించుటకు మాకు శక్తిని ఇచ్చుటకు ప్రార్థించగలరని దేవుడు ఈ గొప్ప సాక్ష్యాన్ని దీవించు అనేది ప్రవణేశ్వరి పరిశుద్ధ నామానికే మహిమ కలుగును. అలా అయ్యా పిల్లగానికి 4 రోజుల నుంచి అయ్యా మొత్తం తలపోతాంది మొత్తం గుంజుతాంది అని ఫోన్ చేసిండు. అయ్యా మరి వస్తావారా, మరి నీకు జ్వరం వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, మరి అయ్యతో నువ్వు అంత దగ్గర ఉన్నావు, నువ్వు ప్రార్థన చేయించుకో అని నేను చెప్పినప్పుడు మరి నా కుమారుడు అన్ని రోజులు బాధపడ్డాడు. 5వ రోజుకి నా కుమారుడు అయ్యతోని ప్రార్థించంగానే అయ్యా ప్రార్థన చేయంగానే ఆ తలనొప్పి గుంజుడు మొత్తం పోయింది. ప్రవణేశ్వరి పరిశుద్ధ నాకే మహిమ కలిగాక తెల్లారి నా కుమారుడు అమ్మ అయ్యా ప్రార్థన చేసిండు, నా తలనొప్పి గుంజుడు మొత్తం పోయిందమ్మా, ఇప్పుడు నాకు అల్కగా అయిపోయిందమ్మా అని చెప్పడం జరిగింది. ప్రవణేశ్వరి పరిశుద్ధ నామానికే మహిమలు కలుగును గాక.